ఇది మాత్రం అసలు చాలా బాగా వచ్చింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బా వస్తదని అసల. అది గూడా బడ్జెట్‌లో. హలో పీపుల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ గాయత్రి. నేను మీ గాయత్రి. ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ టేక్ ఎ మొమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజైతే మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉంది గదా! అందులోనూ సేల్ అయితే నడుస్తుంది. సో, ఇందులో నచ్చిన ప్రొడక్ట్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే మెన్షన్ చేస్తాను. సో, ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. ఫస్ట్ వన్ అయితే ఇదనమాట. అసలు ఈ ప్రొడక్ట్ చూసాక బాగా డిసప్పాయింట్ అయ్యాను. ప్యాకేజింగ్ అయితే ఇలా బాక్స్‌లో పెట్టేసి ఇచ్చారు. అది బాగా ఫోల్డ్ చేయడం వల్ల అనుకుంటా అది ఫ్లెక్సిబుల్ లేదనుకుంటా చైన్ ముందుగా. సో, అది ఫోల్డ్ చేయడం వల్ల అలా వంగిపోయినట్టు వచ్చేసింది. ఓవరాల్‌గా చైన్ మొత్తం అయితే గ్రీన్, పింక్ స్టోన్స్‌తో అయితే వచ్చింది. డాలర్ దగ్గర అయితే పర్ల్స్ అయితే ఇచ్చారనమాట. సేమ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ఓపెన్ చేస్తుంటేనే పర్ల్స్ అయితే ఊడిపోతున్నాయి. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అదే ప్యాటర్న్‌లో అయితే ఇచ్చారు. ఇంకొంచెం బెటర్ క్వాలిటీ మెయింటైన్ చేసుంటే బాగుండేదేమో అనిపించింది ఆ ప్రైస్‌కి అయితే. బ్యాక్ సైడ్ కూడా అయితే ఇలా అయితే ఉంది. ఫ్లెక్సిబుల్‌గా ఉండుంటే బాగుండేది. అడ్జస్టబుల్ చైన్ కూడా ఇచ్చారు. ప్రొడక్ట్ చూసాక ఆర్డర్ చేసింది ఇదేనా కాదా అని నాకైతే డౌట్ అయితే వచ్చింది. ప్యాకేజింగ్ అయితే ఇలా అయితే చేశారు. లోపల బబుల్ ర్యాప్ కూడా చేశారు. సో, ప్రొడక్ట్ అయితే ఎక్కడ డ్యామేజ్ లేదు. మీరే ఒకసారి చూడొచ్చనమాట ఇక్కడ. నేనైతే వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇలా అయితే ఇచ్చారనమాట. సో, ప్రొడక్ట్ అయితే ఎక్కడ డ్యామేజ్ లేదు. అసలు ఇదేంటి నేను ఆర్డర్ చేసింది ఇది కాదు కదా! ఇలా పంపించారేంటి అనుకున్నాననమాట. అసలు ఏం జరిగిందంటే నేనైతే ఆర్డర్ చేసిందనమాట షార్ట్ హారము. వీళ్ళైతే 2 అయితే పంపించారనమాట. షార్ట్, లాంగ్ 2. నేను అదే మళ్ళీ చెక్ చేసుకున్నా. డిస్క్రిప్షన్‌లో కూడా ఓన్లీ క్వాంటిటీ 1 అనే మెన్షన్ చేశారు. ఇదేంటి ఇలా వచ్చింది అనుకున్నా. బట్ ఓవరాల్‌గా చూద్దాం అన్నట్టు ఓపెన్ చేసి అయితే చూశాననమాట. ఇలా నేనైతే షార్ట్ హారం విత్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇప్పుడు మనకి ఎక్స్‌ట్రాగా లాంగ్ హారం కూడా వచ్చిందనమాట. సో, దీంట్లో అయితే లాంగ్ హారము, షార్ట్ హారము సేమ్ అయితే వచ్చాయి. ఈ మధ్య ఎక్కడ చూసినా ఇవైతే బాగా ట్రెండ్ అవుతున్నాయి గదా! సో, అదే అనమాట నేను కూడా ఆర్డర్ చేసింది. బట్ షార్ట్ అయితే ఆర్డర్ చేశా. ఇది కూడా వచ్చింది. అడ్జస్టబుల్ థ్రెడ్ కూడా వచ్చింది. అక్కడ డిస్క్రిప్షన్‌లో అయితే మ్యాట్ ఫినిష్ అని మెన్షన్ చేశారు. బట్ నాకైతే ఆ మ్యాట్ ఫినిష్ అయితే అంతగా ఏం కనిపించలేదనమాట. ఫినిషింగ్ ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఇచ్చేదేదో ఒకటే ఇచ్చి మంచి ఫినిషింగ్ ఇచ్చుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. నాకైతే ఇది ఫినిషింగ్ నచ్చలేదనమాట. సో, నేను ప్రొడక్ట్ అయితే రిటర్న్ అయితే పెట్టేశాను. ఇయర్ రింగ్స్ అయితే ఇలా చిన్నవి ఇచ్చారనమాట. సో, అంత చిన్న ఇయర్ రింగ్స్ నాకైతే అసలు నచ్చలేదు. బట్ క్యూట్‌గానే ఉన్నాయి. బట్ దాని మీదకి అలా సెట్ అవుతాయని అనిపించలేదనమాట. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, బ్యాక్ సైడ్ అయితే ఇలా అయితే ఉన్నాయన్నమాట. సింపుల్‌గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే. ఓవరాల్‌గా సెట్ అయితే ఓకే అయితే అనిపించిందనమాట నాకు. ఫినిషింగ్ అయితే నచ్చలేదు. నాకు ఆ ఫినిషింగ్ నచ్చదు. సో, ఫినిషింగ్ ఇంకా బాగుంటే బాగుండేదనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ అయితే నేనైతే పర్ల్ చోకర్ అయితే ఆర్డర్ చేశాననమాట. ఇది ఎప్పటినుంచో నా విష్ లిస్ట్‌లో ఉంది. ఎప్పటినుంచో తీసుకుందాం. పర్ల్ సెట్ అయితే అన్నిటి మీదకి ఈజీగా సెట్ అవుతుంది గదా! శారీస్ మీదకి గానీ, లెహెంగాస్ మీదకి కానీ చాలా ఈజీగా ఇంకా ఏవి వెతుక్కునే పని లేకుండా ఈజీగా ఇలాంటివి పెట్టేసుకోవచ్చు తొందరగానే. సో, ఇయర్ రింగ్స్ అయితే ఇలా అయితే ఇచ్చారనమాట. కంప్లీట్‌గా ఫ్రంట్ అయితే స్టోన్స్‌తో అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది. డీసెంట్ ఫినిషింగ్ అయితే ఉందనమాట. ఇది చైన్ అయితే ఇలా ఇచ్చారు. అడ్జస్టబుల్ చైన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ అయితే ఇలా సేమ్ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ డాలర్ కూడా సేమ్ అదే ప్యాటర్న్‌లో అయితే ఉందనమాట. కంప్లీట్ స్టోన్స్ అయితే వచ్చాయి. చాలా డీసెంట్‌గా ఉంది. పిల్లలకి గానీ, పెద్దలకి గానీ ఎవరికైనా చాలా బాగుంటుంది. అడ్జస్టబుల్ చైన్ ఉండడం వల్ల అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే అండర్ 150 రూపీసే అలా పడిందనమాట. ఇప్పుడు సేల్ జరుగుతుంది కదా! ఇంకా ప్రైస్ కూడా తగ్గుతది. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే మెన్షన్ చేశాను. ఒకసారి చెక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఈ నెక్లెస్ అయితే ఆర్డర్ చేశాను. వాళ్ళైతే ఇలా చిన్న నోట్ అయితే వచ్చిందనమాట. ఇంకా దాంట్లో అయితే ఈ మధ్య సింపుల్‌గా ఉంటుందనమాట. సింపుల్‌గా ఎక్కువ హెవీగా కాకుండా ఒక్కటే ఏసుకోవాలి. సింపుల్‌గా ఎక్కువ హెవీగా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా! సో, అలా అని ఇలా అయితే తీసుకున్నా అనమాట. ఇలా చిన్న డాలర్ అయితే వచ్చింది. అడ్జస్టబుల్ చైన్ కూడా ఇచ్చారు. సో, అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ చూసాక అసలు ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేశానా అనిపించింది. అసలు అంత బాగుందనమాట ఈ ప్రొడక్ట్. అది కూడా బడ్జెట్‌లో వచ్చింది. అసలు ఎలా మిస్ అయ్యానా అనిపించింది నాకైతే. అసలు చాలా బాగా వచ్చింది. స్టోన్ ఫినిషింగ్ అది కూడా బడ్జెట్‌లో వచ్చింది. బడ్జెట్ అంటున్నా ఎంత అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ ఈ వీడియోలో చూపించినవన్నీ అండర్ 250 రూపీస్ లోపలే ఉంటాయన్నమాట. ఇదైతే చోకో విత్ ఇయర్ రింగ్ సెట్ అనమాట. బబుల్ ర్యాప్ చేసి అయితే ఇచ్చారు. చూడండి అసలు బయట నుంచే ఎంత బాగా కనిపిస్తుందో, ఎంత ప్రెటీగా ఉందో. చాలా ప్రెటీగా ఉంది. మీకు ఎలా ఉందో ఓపెన్ చేసి చూపిస్తాను.
చోకర్ ఇంకా ఇయర్ రింగ్స్ కంప్లీట్‌గా స్టోన్ ఫినిషింగ్‌తో అయితే వచ్చింది. అసలు పార్టీ వేర్‌కి అసలు చాలా బావుంటది అసల. ఫంక్షన్స్‌కి వాటికి ఇది ఒక్కటేసుకుంటే చాలు చాలా గ్రాండ్‌గా ఉంది. మధ్యలో అయితే లక్ష్మీదేవితో వచ్చి మంచిగా కంప్లీట్‌గా స్టోన్స్ అయితే వచ్చాయి అటువైపు. కిందనైతే చిన్న పర్ల్స్ అయితే ఇచ్చారు. గోల్డ్ అండ్ వైట్ పర్ల్స్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది ఫినిషింగ్ అదంతా డీటెయిలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. వెనకాలైతే ఇలా చైన్ అయితే ఇచ్చారనమాట. అడ్జస్టబుల్ చైన్ కూడా చేసుకోవచ్చు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా అసలు చాలా బాగా ఇచ్చారు అసలు. అసలు ఇయర్ రింగ్స్ చూసాక ఇంకా ఫిదా అయిపోయా. ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయో అనుకున్నా. ఒకటి హిట్ అయితే ఒకటి ఫ్లాప్ అవుతుంది కదా అలా. సో బట్ దీనికి మాత్రం 2 హిట్ అయ్యాయన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. కంప్లీట్ స్టోన్ వర్క్ అనమాట. ఇప్పుడు అసలు బుట్టలకి ఫ్రంట్ ఉండి బ్యాక్ ఉండదు కదా కొన్ని వాటికి. బట్ ఈ బుట్టలకి అయితే కంప్లీట్‌గా ఫ్రంట్, బ్యాక్ కూడా అసలు స్టోన్ వర్క్ అయితే వచ్చింది. కిందనైతే వైట్ పర్ల్స్‌తో అయితే వచ్చిందనమాట. అసలు నేను చూపించిన అన్నిట్లో అయితే నాకైతే ఇదైతే ఫేవరెట్ అయిపోయింది. అంత బాగా నచ్చింది. మీకేది నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియోలో చూపించిన అన్ని ప్రొడక్ట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి చెక్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేను ఆల్రెడీ జ్యువెలరీది ఇంకోటి పార్ట్స్ అయితే యాడ్ చేశాను. అవైతే ఇక్కడైతే యాడ్ చేస్తున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి.